2011లో గజ్వేల్కి వచ్చాను. 2011లో వచ్చి అక్కడనే ఉన్నాం. కనీసం ఒక 6 సంవత్సరాలు మా ఊరు కూడా పోలే. పెద్ద బయట దేశం ఏం కాదు. దుబాయ్కి పోయిండు, మస్కట్ పోయిండు, లేకపోతే ఇంకెక్కడో పోయిండు అంటే రాని కష్టం. గజ్వేల్ నుంచి మా ఊరికి 190 కిలోమీటర్లు. బండి స్టార్ట్ చేస్తే 2 గంటల్లో పోవచ్చు. కానీ 6 సంవత్సరాలు నేను అక్కడనే ఉన్నా. 6 సంవత్సరాల దాకా మా ఊర్లో ఎవడు చచ్చిపోయినా నాకు తెలియదు, ఎవడు బతికినా నాకు తెలియదు, ఎవడు పుట్టినా నాకు తెలియదు, ఎవడి పెన్ లేదో నాకు తెలియదు. 6 ఇయర్స్. పొద్దుగా లేచిలోకి బయటకు పోతే 20 సార్లు ఫోన్ చేస్తారు ఈరోజు భార్యలు. బయటికి పోయిన గంట సేపటికే నా దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు. కేవలం ప్రార్థనలో గడిపిన. కేవలము దేవుని ఒక కార్యాలు జరగాలి, దేవుని చిత్తం జరగాలి. 6 సంవత్సరాల తర్వాత మా ఊరు పోయినా. ఇప్పటికో 6 సార్లు 7 సార్లు పోయినా. ఎందుకంటే నేను దేవుని పని మీద ఉన్నా. నాకు మా అమ్మ గురించి బాధ్యతలే కాదు. నేను దేవుని తర్వాత ఎక్కువగా మా అమ్మనే ప్రేమించిన. మా అమ్మని ప్రేమించలేక కాదు, మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. కానీ దేవుని పని అంతకన్నా విలువైంది కదా. దేవుని ఒక చిత్తం నెరవేరడం అంతకన్నా విలువైన పని కదా. మా అమ్మను దేవునికి అప్పగించాను. ప్రభువా, నా తల్లికి నేను దగ్గర లేకపోవచ్చు, నువ్వు మాత్రము చేయబిడమని దేవుడు ముదియం వచ్చి వరకు ఎత్తుకొని వాడవు కదా. నువ్వు కావాల్సింది మా మమ్మీకి సమకూర్చొని ప్రార్థన చేశాను.